మన ముందు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రామ్ గోపాల్ గారు, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలలో హిందూ మహాసభలు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు లేదు. హిందువులపైన దాడి జరుగుతుంది, హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతుంది, హిందువులను అన్యాయం చేస్తున్నారు, హిందువులనే మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలని చెప్పేసి సాధువులు, సంతులు, కొందరు స్పోక్స్ పర్సన్స్ వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ దీని వెనకాల విమర్శలు కూడా అంతే విమర్శలు వస్తున్నాయి. హిందువుల నుంచే వస్తున్నాయి, అన్ని మతస్థుల కంటే. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు అంజనేయులు గారు వాళ్ళు పెట్టడంలో తప్పు లేదు. హిందూ ధార్మిక ఏదైతే ఉందో ఈ సాధు సంతులు, ఈ మన మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు పెట్టిన సమ్మేళనం మంచిది, సంతోషం, అది హర్షించదగ్గ విషయం. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. కాకపోతే వాళ్ళు ఏదైతే ఉందో ప్రభుత్వ కంట్రోల్ తీసేయాలనడం తప్పు. కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ తీసేస్తే మళ్ళీ మఠాధిపతుల కంట్రోల్కి పోతాయి. అవును, వాళ్ళు మళ్ళీ దోపరికమే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం లేనికే ఎక్కువ ఆశ ఉంటుంది. ఇక్కడ ఏదైతుందో గవర్నమెంటు ఆ ఆదాయాన్ని పక్క దారి పట్టియకుండా వేరే పనులకు వాడకుండా ఏదైతే ఉందో దేవాలయాల ఆదాయాన్ని దేవాలయాలకు హిందూ మతం ఏదైతే ఉందో వాళ్ళ హిందూ ధర్మ ప్రచార సంస్థలకు కానీ హిందూ సరస్వతి విద్యాపీఠాలకు కానీ దానికే వాడాలన్న దాని మీద వీళ్ళు ఇన్సిస్ట్ చేయాలి. అంతేగాని మీ పెత్తనం ఏంది, మీరెందుకు మేమెందుకు అన్న దాని మీద అది జరగని పని. ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దాంట్లో మనకు ప్రజలకు హిందూ ఏదైతే ఉందో దేవాలయాల మీద వచ్చిన ఆదాయాన్ని దేవాలయాలకే వాడాలి, హిందూ మతానికే వాడాలి, హిందూ ధార్మిక సంస్థలకు ధార్మికానికే వాడాలి అన్నది అది ఒకటి. ఆ టెంపుల్లో అది చట్టంలో సవరణలు చేయాల్సింది అది అవసరం ఉంది. అంతేగాని మొత్తానికి మేము వాళ్ళు వద్దు అది అన్నది కాని పని. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళని తీసి వాళ్ళు పెడితే దోసుకున్నట్టే కదా. అది ఎందుకుంటుంది? అది ధార్మిక సంస్థల మీద ప్రతి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. నువ్వు ప్రైవేట్ టెంపుల్ ఉండి మీద పెట్టినప్పుడు అది ఒక ఆదాయం కింద లెక్క ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి అకౌంటబుల్ ఉంటుంది, ప్రభుత్వం పర్యవేక్షణలో వస్తుంది. కాకపోతే ఆ వచ్చిన ఆదాయాన్ని దానికే వాడాలి అన్నది ప్రజలు ఇక్కడ ఈ ధార్మిక సంస్థలు ఖచ్చితంగా దాన్ని పెట్టాలి. అంతేగాని మనం ఎంతసేపు వద్దు గుళ్ళు గోపురాల మీద వాళ్ళ పెత్తనమైంది అది అన్నది. ఇంకొకటి మత మార్పుల పరంగా వస్తే వర్ణ వ్యవస్థతోని ఇన్ని రోజులు చాలా భయంకరమైన సిచ్యువేషను ప్రజలకు వచ్చేసింది. ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో కుల వ్యవస్థ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఓట్ల కాడ కుల వ్యవస్థ నడిపిస్తున్నారు. మిగతా ఆల్రెడీ సోషల్ లైఫ్లో చాలామంది బ్రాహ్మణ్స్, ఎస్సీస్, రకరకాల వివిధ క్యాస్ట్లు వాళ్ళందరూ కూడా కులాలన్నీ మమేకమైపోతున్నాయి. గ్రామాలలో ఇంతో అంత ఉన్నది కానీ నగరాలల్లో ఊళ్ళో ఇప్పుడు బస్ ఎక్కుతాం మనం, పక్క పంట కూర్చున్నాను ఏ కులం అని అయితే అడగం కదా. ఫ్లైట్ ఎక్కినోని ఏ కులం అని అడగం కదా. బోట్ ఎక్కినోని ఏ కులం అనదు కదా. రైలు ఎక్కినోని ఏ కులం అనదు కదా. ఇదన్నీ మామూలుగా వస్తుంది. రాను ఇంకా దీన్ని ఎడ్యుకేట్ చేయాలన్నది ఎట్లా ఎక్కడ ప్రాథమిక విద్య కాడి నుంచే మొదలకు ఎడ్యుకేట్ చేయాలి. ఈ కులాలు గిలాలు అవన్నీ తదనంతరం వచ్చినాయి అన్నది లేదని హిందుత్వం గురించి చెప్పాలి. ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వానికి సెక్యులర్ వర్డ్ అనేది బీజేపీ గవర్నమెంట్ తీసేయాలి. సెక్యులర్ అన్నది ఎక్కడ ఉంటుంది? 1947లో దేశ విభజన జరిగింది, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ విడిపోయింది కేవలం మత ప్రాతిపదికన. ముస్లింల కోసము ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఇచ్చేసినప్పుడు హిందువుల కోసమే హిందుస్థాన్ ఉన్నది కదా. అటువంటి అప్పుడు మళ్ళీ నువ్వు ఇలా సెక్యులర్ అని చెప్పి 75లో ఇందిరాగాంధీ రాజ్యాంగంలో సవరణ చేసి ఇష్టానుసారం చేయడం అది చాలా దుర్మార్గమైన చర్య అన్నట్టు. ఇక్కడ మనము ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా ఉన్నారు, క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ కాపాడుకుంటున్నారు. ముస్లిమ్స్ అన్న ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ ముస్లిమ్స్ 12 కులాలు 40 కులాలున్నా కూడా వాళ్ళు ఎవరిది బయటకు రాదు. ఇక్కడ మన దగ్గర దీన్ని వాటి ఏదైతే ఉందో ఉన్నారు. దీంతోపాటు సెక్యులర్ అన్నది కాదు, మన దేశం ఏదైతే ఉందో హిందుత్వం మీదనే దేశ విభజన జరిగింది. హిందువులనే ఊచకోత కోసి 20 లక్షల జనాలను హిందువులే నష్టపోయారు. ఎప్పుడు మన దేశం ఎక్కడుండే? పర్షియా, ఇరాన్ మనదే ఉండే, ఆఫ్ఘనిస్తాన్ మనదే ఉండే, టిబెట్ మనదే ఉండే. తర్వాత ఇవన్నీ ఏదైతుందో ఇంత అని విభజన జరుగుతున్నది. చైనా వాడేమో ఆక్రమించుకొస్తున్నాడు, మన ఏమో విభజించుకుంటూ పోతున్నాం అన్నట్టు. ఇట్లా వరకు ఏదైతుందో ఇక్కడ మన దేశం యొక్క పరిస్థితి హిందూ మతాన్ని కాపాడుకోవాలి. అది తెలుగులో ఒక తెలుగే కాదు, తెలుగు ఏదైతుందో ఇవాళ ప్రపంచంలో తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది. మన ప్రపంచంలో 15వ అతిపెద్ద భాష లింగ్విస్టిక్ ప్రజలు మాట్లాడే భాషను బట్టి 15వ స్థానంలో ఉన్న మన తెలుగు భాష.
భారతదేశంకి వచ్చే వరకు మొట్టమొదట హిందీ హైయెస్ట్, తర్వాత బెంగాలీస్ వస్తారు, అవును. ఆ తర్వాత హిందూస్. మొన్నెవరో రేవంత్ రెడ్డి సెకండ్ ప్లేస్ అన్నారు, కానీ సెకండ్ కాదు, సెకండ్ బెంగాలీస్, తర్వాత మన తర్వాత మరాఠీస్, తమిళియన్స్, మరాఠీస్ వాళ్ళందరూ వస్తారు. దీన్ని మన భాషను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తలేరు. ఎండేంజర్స్ లాంగ్వేజ్. నేను ఎందుకంటే నా లాస్ట్ 3 ఏళ్ళ చిల్లర సర్వీస్ నేను అధికార భాషా సంఘంలో నేను ఏదైతే ఉందో గెస్టెడ్ ఆఫీసర్ ఇన్వెస్టింగ్, అది మన ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన. మన మాతృభాష అమలు దాంట్లో అయితే ఈ ఎండేంజర్డ్ లాంగ్వేజ్లో మన భాష ఉన్నది, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అఖండ భారతదేశంలో ఇప్పుడు హిందీ బెల్ట్ అంతా కూడా వాళ్ళు సెల్ ఫోన్లలో హిందీ అయితే వస్తుంది, చైనాలో మ్యాండరీనే వస్తుంది మొత్తం. ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది? తమిళనాడులో తమిళే వస్తుంది, జీవో కూడా తమిళలో ఉంటుంది. ఇలాగా చెప్పేది 30-40 ఏళ్ళ కింద జీవోలన్నీ తమిళంలే. నిన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు, 2 రోజుల తర్వాత తెలుగులో జీవో పెట్టాలి. పెట్టుడేందుకు మొదలే జీవో తెలుగులోనే పెట్టు. నువ్వేమి ఇంటర్నేషనల్ నీవు చేసే పని రాష్ట్ర పరంగానే కదా. నీకు నీ లోకల్లో ఏదైతే ఉందో, లోకల్ భాష ఏదైతే ఉందో, ప్రాథమిక భాష, ప్రాథమిక విద్య ప్రజలకు ఏదైతే ఉందో మాతృభాషతోనే ఉన్నంత అర్థమయ్యేంత. ఇప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది, అడుక తింటాను పిల్లకాని కాడ మొదలుపెట్టి ఐఏఎస్ పిల్లల దాకా కూడా మంచి ఇంగ్లీషు కాన్వెంట్ స్కూల్లో పోతున్నారు. ఎంతమంది బయటకు పోతారు ఇంగ్లీష్ నేర్చుకొని? 10% పోతే ఎక్కువ ప్రపంచ దేశాలు. మిగతా 90% మాతృభాషకు అన్యాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు మేము ఉన్నది, మా డిగ్రీ కూడా తెలుగు మీడియమే. పాపం చచ్చిపోయిన స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసిండంటే, ఇవాళ మేము మాకు ఉద్యోగం రావడానికి అధికార తెలుగులో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% వెయిటేజ్ ఇచ్చారు. 700 మార్కులు అంటే 735 మార్కులు మాకు అడిషనల్గా వచ్చాయి. మా బ్యాచ్ మొత్తం తెలుగు మీడియమే కొట్టుకపోయింది. ఒక్కడో ఇద్దరు వచ్చారు. మొత్తం 700 మంది ఉద్యోగస్తులు అయితే గ్రూప్ 2 అలా తహసీల్దార్లు అవన్నీ అందరూ అంతా తెలుగు భాషను వచ్చినట్లు మాకు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కూడా తెలుగులోనే చదువుకున్నాం మేము. అట్లా మాతృభాషలో ఎందుకంటే ఈజీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి, రాయడానికి. అరే ఓరి నాయన నీ కొడుకు ఎక్కడన్నా లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోతాడా ఏంది? వాళ్ళకు కళ్ళు తెరుచుకోవాలి. ఎవరు మన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మనకు డిక్షనరీ రాసింది ఒక ఆంగ్లేయుడు. తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రాసింది సిపి బ్రౌన్. పుట్టింది పెరిగింది అంతా ఆయన మాతృభాష మదర్ అంతా టంగ్ అంతా ఇంగ్లీషు. అటువంటి వాడు మనకు సేవ చేసిండు. ఇలా అన్నమయ్య కీర్తనలు, వసు చరిత్ర, మను చరిత్ర, వేమన పద్యాలు అన్నీ ఆయన. సబ్ కలెక్టర్ ఎప్పుడు మన రాజంపేట ఉన్నప్పుడు ఇవన్నీ తాళపత్ర గ్రంథాలన్నీ చేసి తెలుగు భాషకు సేవ చేసి ఆఖరికి వస్తే ఆయన తెలుగు ప్రొఫెసర్ ఉండి లండన్లో చనిపోయాడు. ఆయన సెంట్రల్ ICS ఆ కాలంలో. ఆయన ఇవన్నీ కూడా ఇలా మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలో మన తెలుగు గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అన్నీ భద్రపరిచిపోయింది ఆయన. అట్లా అరే ఒక పరాయి భాషలో పుట్టినోడు మనకు తెలుగు గురించి పట్టించుకుంటే మనోళ్ళు ఏమున్నారు? ఇప్పుడు యాక్టింగ్ పోదాం. పాపం తెలంగాణ శకుంతల మరాఠీ, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సుమ మలయాళీ, అది ఎవరు రష్మి అది ఒరియా, తర్వాత ఎవరు ప్రకాష్ రాజు కన్నడ, సాయాజీరావు షిండే మరాఠీ. వీళ్ళు మన భాషలకు ఉన్నంత వాళ్ళకు చేసేంత సేవ మనోళ్ళు ఇంగ్లీషు అన్నది ఎట్లా అంటే భోగం భాష, దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు. దీని మీద ప్రభుత్వము వైఫల్యం. ఇక్కడ నువ్వు కంపల్సరీ పెట్టు తెలుగు మీడియం అన్నది. ఇంగ్లీషు ఖాళీ ఒక సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు సింగిల్ సబ్జెక్టు అందరు పోయేది కదా. మైండ్ మ్యాచ్యూరిటీ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్లా అంటే నేను లైవ్ చెప్తా ఎట్లా వస్తుంది అన్నది. ఇప్పుడు IAS IPS సెంట్రల్ సర్వీసెస్ రిక్రూట్ అవుతారు. అస్సాం భాష వాడు వచ్చి తెలంగాణలో పనిచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెనే ఉన్నది ఎవరు మన క్రిస్టినా జడ్చోంగ్ IAS. ఆమె మదర్ టంగ్ ఏంది అక్కడే మణిపూర్ మేఘాలయ. ఆమె ఇక్కడ వచ్చినాక తెలుగులో వాళ్ళ తండ్రి వచ్చిండు దోతంగానే IPS వచ్చిందా. ఇక్కడ రాగానే ఏదైతే ఉందో వీళ్ళు 10th క్లాస్ స్టాండర్డ్ తెలుగు ఏ స్టేట్లో పోతే ఆ స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 75% IAS వాళ్ళు నాన్ తెలుగుస్ కదా. వాళ్ళు తెలుగు మాట్లాడతలేరా, నేర్చుకోలేరా? అందుకోసం మనం భాషకు మనం విలువ ఇవ్వాలని ఆయన అంటే ప్రతి ఒక్కడు ఆ జగన్ వచ్చేది అది మీనింగ్లెస్ కదా పెట్టడము. KG to PG ఇంగ్లీష్ మీడియం అని ఏం చేస్తాడు? ఊరగబెడతాడా? ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాడు ఈయన ప్రపంచంలో? మళ్ళీ చంద్రమండలం మమతగిట తప్పలను. అమెరికా, యూరప్ ఇష్టానుసారం మొత్తం భారతీయులు అందరినీ తీసుకుపోయి వాడు పని చేయించుకోడు కదా. నీకు ఉన్నదేంటి? నీ మాతృభాష ఏంది? పాపం స్వర్గీయ ఎవరు రామోజీరావు పాపం ఆయన సత్యదాకా కూడా తెలుగు భాషకు గౌరవం ఇచ్చి తెలుగు భాషకు ఇంత పట్టం కట్టి పగ్గు కట్టిండు. అటువంటిది విడిచిపెట్టి వీళ్ళు మొత్తము ఇంగ్లీషు నెత్తి మీద పెట్టుకొని ప్రజలను ఉద్దేశి ఎందుకు పనికిరాని కొరగాని ఇది చేస్తున్నారు. స్టాండర్డ్ మొత్తం దిగజారిపోయింది. అందుకోసం వీళ్ళు ధార్మిక సంస్థల మీద ఏదైతే ఉందో పెత్తనం అన్నది అది వాళ్ళకి ఇచ్చే ప్రస్తావన ఉండదు, ఇవ్వకూడదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు రైట్ ఏంది? ఫండమెంటల్ రైటు, బర్త్ రైటు. దాని మీద ఆదాయం ఎంత వచ్చింది?
దేనికోసం వాడుతున్నారు? వైట్ పేపర్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నువ్వు దుర్వినియోగం చేయడానికి లేదు. ఇప్పుడు వచ్చిన టీటీడీలో 100 కోట్లు జమ అవుతున్నాయి. గవర్నమెంట్ నువ్వు పుణ్యానికి వంచడానికి తీసుకొని ఇస్తా అంటే అది ఇవ్వకూడదు. దాని మీద బాజాబ్తా ప్రజలు ప్రొటెక్ట్ చేయాలి. రెఫరెండం పెట్టి ప్రజలు ఏదైతే ఉందో అదే ఉదాహరణకి ఇప్పుడు మస్జిద్లు ఉన్నది. ఇప్పుడు మన దగ్గర అన్నారము దర్గా ఉన్నది వరంగల్లో, ఇక్కడ పెద్దగుట్ట దర్గా ఉన్నది. అది ఎండోమెంట్ ఎందుకు తీసుకోదు మరి? అది వాళ్ళకు వక్ఫ్ బోర్డు ఉన్నది. అది వక్ఫ్ బోర్డు ఉన్నది. వాళ్ళకి వాడుకుంటున్నారు కదా. షిరిడి సంస్థానం డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయి? దర్గాలకు ఈద్గాలకే వస్తున్నాయి. వాళ్ళకు చర్చ్ ఫండ్స్ ఎవరికైనా వస్తున్నాయా? వస్తలేవు కదా. మనం ఎందుకు పంచాలి? అన్పార్మిత వాళ్ళతోనే దాంతోపాటు మనది కూడా ఉండాలి కదా. అది ఇడిచిపెట్టేసి వీళ్ళు ఎంతసేపు ఫండ్స్ అని తీసుకుపోయి అందరికీ పుణ్యానికి పంచుదాం అన్నది తప్పు కదా. అటువంటి ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వం కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వీళ్ళు ఒకవేళ నిజమైన హిందువులు అయితే పరిపాలించేటోళ్ళు ఖచ్చితంగా హిందూ ధార్మిక సంస్థలకు న్యాయం చేయాలి. అది మొట్టమొదటి బీజేపీ కూడా మతం మీద పార్టీ నడుస్తుంది ఇలా హిందుత్వం మీద. వాళ్ళు పట్టించుకోవాలి. ఫస్ట్ నువ్వు సెంట్రల్ యాక్ట్లో చేంజ్ అయ్యి ఎండోమెంట్స్ యాక్ట్ సెంట్రల్ ఏదైతే ఉందో కాంకరెన్స్ లిస్ట్లో పెట్టి ఎండోమెంట్స్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్కు వాడడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఓట్లు దండుకొని పార్టీ రన్నింగ్ చేసుకొని రూలింగ్ ఎంజాయ్ చేయడానికి కాదు. అందుకోసం మన ప్రజలు కూడా తేలుకోవాలి. ఇష్టానుసారం దానం చేయరు. వెంకన్న స్వామిలో ఏంగానే ఏమైనా అవుతుందా? ఇదే కేసీఆర్ పబ్లిక్ సొమ్ము 3 కోట్లు తీసుకుపోయి ఆడ వెంకన్న స్వామికి కట్టి వచ్చింది కదా. నీ సొంతం కట్టుకోవాలి కదా. పబ్లిక్ సొమ్ము 3 కోట్లతోని 300 మందికి లాభం జరుగుతుంది కదా. నువ్వు చేసిన గొప్పతనం ఏంది? అది పట్టించుకోరా నాయన అంటే ప్రతి ఒక్కడు కూడా ఇష్టానుసారము చేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించుకోవాలి. ప్రజా పరిపాలన ఎంతసేపు నాకేంది, నాకు ఓటేసేటప్పుడు 500 ఇస్తావా 1000 ఇస్తావా బేరం. అరే నాకు ఒక కోడి దొరకలేదు 500లకు, నువ్వు కోడి లెక్కని 5 ఏళ్ళ ఏదైతే ఉందో పరిపాలన నువ్వు అమ్ముకుంటున్నావు కదా. దాని మీద ప్రజలు ఉత్తేజపరచులు కావాలి. ఎడ్యుకేటెడ్ యూత్ ఇంకెక్కువ అవేర్నెస్ అనేది లేకుండా చాలా ఇది ఒక పట్టాలు తప్పిన రైలు లెక్క ప్రయాణిస్తున్నది. ఎందుకంటే మార్పు రావాలి సార్. మార్పు 100% ఏంటంటే ఇప్పుడున్న యూత్లో రావాలి. యూత్లో రావాలంటే ఏంటంటే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఏదైతే ఉందో నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు మస్జిద్లా మదర్సాలా ఖురాన్ చెప్తావు, చర్చిలో బైబిల్ చెప్తావు. నువ్వు హిందూ స్కూళ్ళల్లో భగవద్గీత ఎందుకు చెప్పవు? అదే కదా. భగవద్గీత ఎందుకు పెట్టారు? కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టాలి. సెంట్రల్ బిల్ పాస్ చేయాలి. భగవద్గీత కూడా పాఠాలు పెట్టాలి కదా. గీతోపాధ్యాయుడు ఏం చెప్పిండు? 18 పర్వాలు ఏమేమి ఉన్నాయి అందులో మంచితనం ఏంటన్నది భగవద్గీతలో ఒకటి కూడా చెడు అన్నది లేదు కదా. మనిషి యొక్క జీవితం ఎట్లుండాలన్నదే గీతా సారాంశం. అది పెట్టకుండా ఇలా బయట దేశాలు మొత్తం పాశ్చాత్యులు ఇస్కన్ను అది పెట్టేసి వాళ్ళు భగవద్గీతను అడాప్ట్ చేసుకొని యోగా అడాప్ట్ చేసుకొని చేస్తున్నారంటే ఇంకా నువ్వు కళ్ళు తెచ్చుకోకపోతే ఎందుకు? ప్రజలు బేకారు, ఈడ ప్రభుత్వం అంతకంటే బేకారు. ఇక్కడ ఏమైంది? 5 ఏళ్ళ పరిపాలన ప్రతి ఒక్కడు దోసుకోవడానికి వస్తాడు. పొలిటికల్ బిజినెస్ అయిపోయింది. పెట్టుబడి పెట్టాలి, గెలవాలి, రావాలి, రూలింగ్లో దోసుకోవాలి, పోవాలి. ఆ సిస్టాన్ని ఎప్పుడైతే ప్రజలు ఓటర్ మహాశయులు ఓటర్ దేవుళ్ళు అరికట్టినాడు ఇవన్నీ ప్యాక్ అవుతాయి.